ఏం జరిగింది? తెలుగుదేశం పక్కన ఓటు వేయని పోతాన్నాం. పోతా అంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి అన్యాయం చేసిపోతున్నారు. తెలుగుదేశం ఓటు వేయని పోతాన్నాం. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు పగలగొట్టి తరుముతున్నారు. పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు 2 ఊర్లలో తప్ప. అది కూడా మా ఏజెంట్లను కూర్చొని లేదు. మా ఓటర్స్ను ఓటేసుకోనికుండా 4 వీలర్ మిర్రర్స్ పక్కలు కొట్టి అల్లరి చేశారు. ఎవరు చేశారు? ఎక్కడ వైసీపీ వాళ్ళనే లక్ష్మీలో చేశారు. ఇంకా ఇక్కడ ఏజెంట్ అని కూర్చొనికుంటే ఉరిపల్లిలో పోయి ఏజెంట్ అని కూర్చోపెట్టేసి వచ్చాను. ఇంకా ఎక్కడ ఇది ఏం చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. 30-40 ఏళ్ళ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఎలక్షన్ ఇంత ప్రశాంతంగా జరగదు. రాణిలేనా? మహిళా పోలీసులు కూడా తెలుసుకోండమ్మా. మన వాళ్ళు వస్తే మీరెవరండి? కాదు ఇదే ఏమందరూ కొడుతుండ్రండి. అదే చెప్తా ఓట్లు చేయాలని బూత్లో కూడా కొడుతున్నారు. బూత్లో కూడా కొడుతున్నారు. రాణిలో బూత్లోకి ఎవరు కొడుతున్నారు? ఎవరో మాకు తెలియదు వాళ్ళు.